టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ఓ హీరోయిన్కు ఈ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె సినిమా వచ్చిందంటే చాలా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. కానీ ఆ బ్యూటీ ఈ మధ్య సినిమాలు తగ్గించేసింది. కేవలం బాలీవుడ్లో వెబ్ సిరీస్ చేస్తూ కాలం గడిపేస్తుంది. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో ఆమె సినిమాలను పూర్తిగా తగ్గించేసి బిజినెస్ వైపు అడుగులు వేస్తుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఓ సినిమాతో మళ్ళీ రాబోతుంది. దాంతో ఆ అమ్మడు అభిమానులు ఆనందం అంతా ఇంత కాదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ మూవీతో రాబోతుంది? ఆ సినిమా నుంచి ఏం అప్డేట్ వచ్చింది? ఈ స్టోరీని ఎండ్ వరకు చూసేయండి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అడపాదడపా వెబ్ సిరీస్లు చేస్తూ బిజినెస్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. గతంలో లాగా సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఇటీవల శుభం సినిమాని నిర్మించి అందులో ఓ గెస్ట్ పాత్రని పోషించింది. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆమె ఫ్యాన్స్ సమంత ఎప్పుడు మెయిన్ లీడ్లో సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 2024 ఏప్రిల్లో సమంత మెయిన్ లీడ్లో మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించింది. సమంత సొంత నిర్మాణంలో ఓ కొత్త డైరెక్టర్తో ఆ సినిమాని ప్రకటించింది. ఆ సినిమాని అనౌన్స్ చేస్తూ సమంత చీర కట్టుకొని గన్ పట్టుకొని ఉన్న ఓ మాస్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆ సినిమా కోసం ఎదురు చూశారు. సినిమా అనౌన్స్ చేసి 1.5 సంవత్సరం అవుతున్నా ఇంకా ఆ సినిమా గురించి అప్డేట్ లేదు. ఎట్టకేలకు సమంత తాజాగా మా ఇంటి బంగారం సినిమా అప్డేట్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించగా ఓ అభిమాని తన నెక్స్ట్ సినిమాల గురించి అడిగాడు. దీనికి సమంత సమాధానమిస్తూ ఫైనల్లీ ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. మా ఇంటి బంగారం ఈ నెలలో మొదలు కాబోతుందని తెలిపింది. ఇక ఈ లెక్కన మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే సమంత మా ఇంటి బంగారం సినిమా కొత్త డైరెక్టర్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ డైరెక్టర్ని తప్పించి తన ఫ్రెండ్ నందిని రెడ్డికి సినిమా అప్పగించింది సమంత. దీంతో నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. నందిని రెడ్డి గతంలో సమంతతో ఓబేబీ సినిమా చేసింది. అదే ఆమెకు చివరి హిట్ సినిమా. సమంత కూడా హిట్ చూసి చాలా కాలమైంది. దీంతో మా ఇంటి బంగారం సినిమా సమంత నందిని రెడ్డి ఇద్దరికి కీలకంగా మారింది.